రేవంత్ సర్కార్ డీలిమిటేషన్ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలా లేక వ్యక్తిగత కామెంట్స్ అని అనుమానం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధ ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన అవసరమని చెప్పారు. ప్రస్తుతం 140 కోట్ల జనాభాకు అనుగుణంగా సీట్లు పెరగాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు మరిన్ని సీట్లు రావాలంటే డీలిమిటేషన్ తప్పనిసరి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంశంపై దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్లు 850కి పెరిగితే మహిళలకు కూడా గణనీయమైన ప్రాతినిధ్యం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకొస్తున్న వాదనలు సబ్జెక్టు డైవర్ట్ చేయడానికేనని విమర్శించారు. దక్షిణ ఉత్తర ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నమని ఆరోపించారు. నేను మాట్లాడే ప్రతి అంశం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలతోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. ముందుగా డీలిమిటేషన్ ప్రక్రియ ముందు నేను వివరిస్తాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్తో కన్సల్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ కమిటీని అపాయింట్ చేస్తుంది. ఆ డీలిమిటేషన్ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి మెంబర్గా ఉంటారు. అలాంటి డీలిమిటేషన్ కమిటీ రాజ్యాంగబద్ధంగా అపాయింట్ చేయబడేటువంటి కమిటీ. దాంట్లో ఆర్టికల్ 82, ఆర్టికల్ 82 ఈ రాజ్యాంగంలో రచించుకోబడినటువంటి ఆర్టికల్ చాలా స్పష్టంగా డీలిమిటేషన్ ఎవ్రీ 10 years కి జరిగేటువంటి సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరుపుకోవాలని చెప్పి ఆర్టికల్ 82 చెప్తా ఉన్నది. మరి అదే మాదిరిగా ఆర్టికల్ 170 డివిజన్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి చాలా స్పష్టంగా మరి వివరించడం జరిగింది. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగంలో పార్లమెంట్ ద్వారా ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటువంటి కమిషన్ ద్వారా నిష్పాక్షికంగా జరిగేటువంటి ఈ ప్రక్రియ ఇది. నేను అడుగుతా ఉన్నాను, 1952లో, 1962లో, 1972, 2002 4 సార్లు మరి డీలిమిటేషన్ జరిగింది.